సార్ ఇక్కడ ఓకే సార్. నమస్కారం. ఇదివరకు మేడం పనిచేసింది ఉత్తమ గ్రామ ఈరోజు తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో భూమి పూజకు వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం. అందరూ సపోర్ట్లతోటి సార్కి ఈరోజు వివిధ గ్రాంట్స్ ద్వారా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వచ్చినటువంటి స్వాగతం తెలుపుతూ ఈ మీటింగ్ ఉద్దేశించి అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఉద్దేశించి గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. సార్ ఇక్కడ సార్ సార్ ఓకే సార్. ఓకే సార్. సెక్రటరీ మేడం జల్దీ రికార్డు చేస్తాడు. నువ్వు మహిళా సంఘం ఉన్నావమ్మా? బిడ్డ ఇదివరకు అప్పు ఎత్తినవా ఎత్తలేదా? ఎంతమంది ఇప్పుడు ₹1,00,000 ఇప్పిస్తాడు సెక్రటరీ సార్. అప్పు ఎత్తి కథ చేసి ₹1,00,000 పెట్టుబడి నీకు మొదటి పెడితే ఇప్పుడు మొబైల్ ద్వారా బాకీ పర్లేదు. విన్నావా? నీ పేరు బిడ్డ లత, నీ పేరు మీద ₹1,00,000 వస్తుంది. మిత్రుండది ఉల్లి పడుతుంది. ఫోటో వచ్చేదా వేసుకోండి కొంచెం మొదటి కొట్టు. సెక్రటరీ గారు జల్దీ లోన్ ఇప్పించేసి మన ఇక్కడ
కాతమ్మ గుడి గారు అక్కడ ఒక బోరు. ఇప్పుడు ఇంకా మన మున్నూరు కాపు సంఘం ఒకటి సార్, గౌడ సంఘం ఒకటి. గత గౌడ సంఘం అక్కడ నుంచి అక్కడ వరకు 5 లక్షల సీసీ రోడ్డు, అట్లనే విలేజ్లో కూడా 10 లక్షల సీసీ రోడ్డు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు సార్. రామాలయం దగ్గర సార్ అది మన అమ్మాల గుడి కాదు, కళ్యాణ మండపం, కాతమ్మ గుడి, ఇట్లా చాలా ఉన్నాయి సార్. ఇంత డెవలప్మెంట్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా కాటన్ ధన్యవాదాలు. సార్ ఇక్కడ ఒకసారి. ఓకే సార్. శంకర్ గుడి కూడా ఓకే సార్. అరే సాబు రమన్ రండి సార్. ఇదే సబ్గా సార్ ఒక ఫోటో, గ్రూప్ ఫోటో. చాలా అభివృద్ధి పనులు ఇప్పటివరకే చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సీసీ రోడ్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మొదటి సంవత్సరంలో ఈజీఎస్లో, రెండవ సంవత్సరంలో కూడా ఇక్కడ మళ్ళీ చేపట్టడం జరుగుతుంది. అయితే దళితవాడలో ఇంకా కూడా అనుకున్నన్ని పనులు కాలేదని చెప్పి ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అయిన సీతక్క గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రతి నియోజకవర్గానికి 9 నుండి 10 కోట్ల నిధులు మన ఉమ్మడి జిల్లాలో మంజూరు చేసినాయి. నేను ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ప్రత్యేకంగా ప్రతిపాదనలు ఎక్కువ పంపించి దాదాపు 12 కోట్ల రూపాయల నిధులు మన జగిత్యాల నియోజకవర్గానికి తీసుకొచ్చాం. వాస్తవానికి జగిత్యాల నియోజకవర్గంలోనే గ్రామాలు తక్కువ, ఇక్కడ అతిపెద్ద మున్సిపాలిటీ జగిత్యాల, దాదాపు 96,000 ఓట్లు అక్కడనే, ఓ 16,000 ఓట్లు మన రాయకల్. 2,30,000 నాకు 1,10,000 అర్బన్లోనే ఉంటాయి. సో గ్రామాలు తక్కువ ఉన్నా మనం మాట్లాడి నిధులు ఎక్కువ తీసుకురావడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఒక 10 లక్షలు కావచ్చు, వీరాపూర్లో 20 లక్షలతోటి, ధర్మాజ్పేటలో 10 లక్షలు. ఈ రకంగా ఒకవైపు సిసి రోడ్, రెండో వైపు మనకు ఆరోగ్యం బాగుండాలి. దాంట్లో పల్లె దవాఖాన్లు ఇలా సగర్వంగా చెప్తా ఉన్నా, అత్యధిక పల్లె దవాఖాన్లు ఎక్కడ వచ్చినాయంటే ఉమ్మడి జిల్లాలో జగిత్యాల నియోజకవర్గం అని చెప్తా ఉన్నా. ఒక రాయకల్ మండలంలోనే అల్లీపూర్లో, అయోధ్యల, మైదాపూర్, ఇటిక్యాల, ధర్మాజ్పేట, బోర్నపల్లి, ఇన్ని పల్లె దవాఖాలు తీసుకొచ్చింది. అట్లనే విద్య కూడా బాగుండాలని చెప్పి వేరే నియోజకవర్గాలకు 6-7 సైన్స్ ల్యాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటే మనం 9 సైన్స్ ల్యాబ్స్ తీసుకొచ్చింది. ఈ రకంగా నిరంతరం మీరు గెలిపించిన నేను ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి, మనం అభివృద్ధి చేసుకోవాలి. రాజకీయాలు ఒక ఎత్తు అయితే పనిచేయడం ముఖ్యం. ఎలక్షన్ల వరకు రాజకీయం, రేపు ఒక్కళ్ళ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు ఇక రాజకీయాలు స్టార్ట్ అవుతాయి దాన్ని బట్టి. కానీ మళ్ళా తర్వాత అందరం కలిసిమెలిసి, మీ ఆలూరులో మంచి కలిసి ఉంటారు, ఇట్లనే కలిసిమెలిసి ఉండాలి. అభివృద్ధికి మనందరం నిరంతరం పాటుపడదాం. మా మహిళా అక్క చెల్లెలు, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన ఆలోచన, మరి మహిళలను మంచిగా లక్షాధికారులు చేయాలి. మళ్ళా గదే విఎల్ఆర్ రుణాలు, మళ్ళా గదే అల్లం ఇప్పుడు అంటే అది ఎప్పటికి కూడా మళ్ళీ ఎక్కడేసి గొంగడి అక్కడలానే ఉంటుంది. మరి ఆ ఆలోచనతోటి మీ పేరు మీద ఓ ఎలక్ట్రిక్ బస్సు కొన్నారు. ఇవాళ హైర్ బస్ తోటి దాంట్లో కొంత ఇన్కమ్ వస్తుంది. సోలార్ ప్యానెల్లకు కూడా మీకే అవకాశం ఇస్తున్నారు. దాంట్లో తాటిపల్లికి మనకు అవకాశం ఇచ్చారు. ఈ రకంగా మహిళలు ముందరు కూర్చే ప్రత్యేకంగా మీ మహిళా సంఘాలకు వినూతనంగా కొన్ని కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో మరి మా ఏపీఎం గారు అందరూ కూడా ప్రత్యేకమైన చొరవ పెట్టాలని చెప్పి కూడా తెలియజేస్తూ, యూరియా కొరత విషయంలో రాజకీయాలు ఎక్కువైతున్నాయి. ఇప్పటి వరకైతే ఆడికాడికి సాలింది. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా రాజకీయాలు చేయొద్దు. యూరియా అనేది విదేశాల నుంచి వచ్చేది, తేవాలని చెప్పి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఢిల్లీలో ఎన్నో ధర్నాలు చేశారు. మన ప్రియాంక గాంధీ కూడా చేశారు. అటు అక్కడ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే తెప్పించి అందిస్తామన్నారు. ఒకటే ఏంటంటే ఇక్కడ ఉన్న అధికారులు చూడాల్సింది, అది ఉన్న వాళ్ళే తీసుకుపోయి 3-4 అవసరానికంటే ఎక్కువ దాచుకునే సందుకు కూడా యూరియా కొరత ఏర్పడుతూ ఉంది. అలాంటిది లేకుండా కూడా వారం రోజుల లోపల మళ్ళీ యూరియా వచ్చే విధంగా కూడా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.